ప్రస్తుతం లైవ్‌లో ఒక సంఘటన చోటు చేసుకుంది. తనూజకి, రాము రాథోడ్‌కి చాలా పెద్ద గొడవ జరిగింది. అయితే తనూజ ఈ విషయాన్ని భరణి దగ్గర చెప్పింది. నాన్న ఇది రెండోసారి, ప్రతిసారి కూడా మాట మారుస్తున్నాడు అంటే, సరే నాన్న నేను మాట్లాడతానులే నువ్వేమి పెద్దగా పట్టించుకోకు అంటూ భరణి తనూజకి సర్ది చెప్పి అక్కడి నుండి వచ్చేసి, తర్వాత ఇమ్మాన్యుయేల్, భరణి వీళ్ళిద్దరూ కూడా కూర్చున్న సమయంలో రాము రాథోడ్‌ని పిలిచి మాట్లాడాడు. అయితే భరణి రాము రాథోడ్‌తో మాట్లాడుతుంది ఏంటి అంటే, అరే నేను నిన్ను తమ్ముడు అన్నానంటే చాలా హార్ట్‌ఫుల్‌గా మాట్లాడాను అంతే తప్ప, ఏదో పైపైన మాట్లాడలేదని నువ్వు అనుకోవద్దు. నీ మంచి గురించి నేను ఎప్పుడూ ఆలోచిస్తాను. ఒకవేళ నువ్వు ఎప్పుడన్నా డౌన్ అయిపోయావని నాకు అనిపించిందంటే నీకు వచ్చి నేను హగ్ ఇస్తాను. నేను చెప్పేది ఎందుకు నువ్వు వినవు? ఎందుకు ప్రతిదానికి కొన్ని రోజులు డిజర్వ్‌గా ఉండమని చెప్పాను. సరే నువ్వు ఎందుకు రిజర్వ్‌గా ఉండట్లేదు అంటూ భరణి తన సొంత తమ్ముడికి ఎలా అయితే నచ్చచెప్తాడో అలాగే నచ్చచెప్తూ తనూజ గురించి కూడా చాలా గొప్పగా చెప్పాడు. భరణి రాము రాథోడ్‌కి, అరే నీకొక విషయం చెప్తాను. తనుజ కోసం నేను చెప్పేది విను. ఇప్పుడు ఇందాక నీ మీద ఏదైనా కోప్పడిందో అది నీ మీద కోపం పడలేదు. తనుజ ఎలాంటి అమ్మాయి అంటే మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడే అమ్మాయి అయితే కాదు. ఏదైనా కోపం ఉందంటే దాన్ని బరస్ట్ అయిపోతది. వద్దు అంటే వద్దు. అంతేగాని అందరిలాగా హౌస్‌లో ఉన్న అందరు అమ్మాయిల్లాగా నీతో నవ్వుతూ మాట్లాడి వెనకాల ఒకలా మాట్లాడడం ఆమెకి రాదురా. నువ్వు అర్థం చేసుకుంటే తనుజ అంత మంచి అమ్మాయి ఎక్కడా ఉండదు. తనకేంటంటే ఏదైనా సరే కరెక్ట్‌గా పోతుంది. దాన్ని నువ్వేం బాధపడకు అంటూ భరణి తనుజ గురించి గొప్పగా చెప్తున్నాడు లైవ్‌లో. ఇక రాము రాథోడ్ కూడా అవునన్నా నాకు తెలుసు అంటూ చెప్పుకున్నాడు. ఈలోగా ఇమాన్యుయేల్ కలగజేసుకొని నాకు తనుజకి మాటలు లేవు కాబట్టి తనుజ నాతో మాట్లాడినప్పుడే నేను తనుజకి ఎలా ఉండాలి ఏంటి అనేది చెప్తాను. ఒరేయ్ రాము అసలు తనుజ నీ మీద కోపం పడలేదురా. నిన్నన్నది కూడా అది నీ మీద కాదు. నువ్వే అర్థం చేసుకో అంటూ ఈమె భరణి కూడా తనుజ కోసం రాముకి సర్ది చెప్తున్నాడు. మరి మొత్తానికి ఈరోజు తనుజ గ్రాఫ్ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్తదనే చెప్పాలి. మరి మొత్తానికి భరణి గారు రాము రాథోడ్‌కి తనుజ కోసం చెప్పిన దానిపై మీరేమంటారనేది కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. హావ్ ఎ నైస్ డే.